జై తెలంగాణ. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. ఇక కాకపోతే మరి మైక్ ఇచ్చిండ్రు కాబట్టి తప్పదు. అందుకని ఇటువంటి మీటింగ్లకు పోయినప్పుడు ముందే నా బిడ్డని అడుగుతా నేను ఏం మాట్లాడాలి. అడిగినప్పుడు నా బిడ్డ ఏం చెప్పిందంటే ఫస్ట్ మాట్లాడేదంటేనేమో చాలామంది పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు, నాకేం లేదని చెప్పి సప్పుడే కూర్చో అన్నది. మధ్యలో మాట్లాడేది ఉంటే నాకంటే ముందు మాట్లాడిన మా సత్యవతక్క మంచిగా మాట్లాడింది, నా తర్వాత మా హరీష్ అన్న మాట్లాడతాడు, ఇంకా బాగా మాట్లాడతాడు, కాబట్టి నాకు చెప్పేందుకు ఏం లేని సప్పుడే కూర్చోను. మరి ఆఖరికి మాట్లాడేటట్టుంటే ఏం చేయాలని నేను అన్నా. నేను చెప్పాలనుకున్నంత వాళ్ళు చెప్పేసారు, నాకేం లేదు అని చెప్పి సప్పుడెక్కడ రమ్మని చెప్పింది. ఇలా నా బిడ్డ అమెరికా పోతుంది రాత్రి, కాబట్టి పోయి కలవాలి, ఎక్కువసేపు తీసుకోను, కేవలం ఒక 5 నిమిషాలు. ముందుగా పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి 2001వ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఒక సోదరుడిగా అండగా ఉన్న పెద్దలు గౌరవనీయులు మస్సునాచారి గారికి, గౌరవనీయులైన మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మస్సునాచారి గారితో పాటు ఆనాడు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఈరోజు ఇప్పటిదాకా అద్భుతంగా ఉద్విగ్నంగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక ట్రాన్స్లోకి తీసుకునే విధంగా ప్రసంగించిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, మా అక్క ఇప్పుడే ఒక్కసారి నిరాహార దీక్ష సందర్భంగా జరిగిన ఆనాటి పరిస్థితులను మా అందరికీ గుర్తు చేసిన శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, మా అన్నగారు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, आप भी आजकल जबरदस्त तकरीर कर रहे हैं, आप पूरा मूड में आ गए, రివెంజ్ రెడ్డి బోల్ది యాజ్ వెలివర్. అట్లాగే గౌరవనీయులైన పెద్దలు అన్నగారు పొన్నాల లక్ష్మయ్య గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న, సునీతక్క, సత్యవతక్క, గోపాల్ అన్న, మా కొప్పుల ఈశ్వరన్న, కర్ణె ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అన్న, యాదన్న, రవన్న, వెనక కూర్చున్న మా ఎమ్మెల్యేలు, మా మాజీ ఎమ్మెల్యేలు, జర పేర్లు ఎవరో చెప్పలేదు ఏమనుకోకుర్రి, అందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు.